ఆ దేవుడు కూడా నేను మారుస్తాడు. ఒక దేశానికి, నువ్వున్న ప్రాంతానికే, నువ్వున్న దేశానికే, నువ్వున్న ఊరికే, నువ్వున్న దేశానికే, పరిస్థితులు కూడా నా దేవుడు నేను అధికమైనకి తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు తెలుసా? నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే, నీ ఆత్మీయస్థితిని కాపాడుకుంటే, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటే. కొన్నిసార్లు నా మాటలు చాలా మందికి బాధ కలిగించవచ్చు, కొన్నిసార్లు నా మాటలు కొన్నిసార్లు ఇబ్బంది కలిగించవచ్చు. వాక్యము అగ్ని వంటిది. కొన్నిసార్లు అవి మనలో ఉన్న లోపాలను దహిస్తుంది. కొన్నిసార్లు వాక్యము బెత్తము లాంటిది. మనం చేసే తప్పులు దెబ్బ తగులుతుంది, దెబ్బ పడాలి. కొన్నిసార్లు వాక్యాన్ని అంగీకరించాలి, కష్టమైన పర్లేదు. నువ్వు చర్చికి వచ్చి ఏం నేర్చుకుంటున్నావు? నువ్వు కూర్చుని వెళ్ళిపోవడానికి చర్చికి రాకో. నువ్వు కూర్చుని వెళ్ళిపోవడానికి చర్చికి రాకో. టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుంచి ఏదో ఒకటి నేర్చుకుని నువ్వు వెళ్ళాలి. దావీదు 12 సంవత్సరాలు పడిన కష్టము ఆ దేశానికి, ఆ ప్రాంతానికి ఎలా మార్చాడు? ఒక మహా రాజుగా మార్చాడు. 12 సంవత్సరాలు పడిన కష్టం. 12 సంవత్సరాలు పడిన కష్టం. ఈరోజు మనం ముగ్గురు వ్యక్తుల కోసం నేర్చుకున్నాం. ముగ్గురు ఎవరు?